వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య ట్యూటోరియల్స్. సో మనం సిపిటి, సో ఇవాళ థర్డ్, ఎల్లుండి ఫిఫ్త్ రోజు అందరికీ గ్రూప్ 2 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సిపిటి ఎగ్జామ్ అనేది ఉంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్కి మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఇది ఒకసారి మీరు క్లియర్గా వినండి. సో ఇది విన్న తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు, ఎందుకంటే నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి నేను కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా నేర్పించాను, అడ్వాన్స్డ్ పేపర్స్ కూడా పంపించాను. కాబట్టి వాటి వల్ల మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ద బేసిక్ థింగ్స్ ఏంటో మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి. ప్రతి అప్లికేషన్లో ఏమేం బేసిక్ థింగ్స్ మనకి తెలిసి ఉంటే మనం ఎగ్జామ్ పాస్ అవుతామో చూడండి. పార్ట్ ఏకి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ 10 పేపర్స్ చదువుకుంటే మినిమం 15 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ చదువుకోవడమే, అంతకు మించి ఏం లేదు. అండ్ మిగతా విషయానికి వస్తే కనుక వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మెయిన్ టాపిక్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే. సో వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫస్ట్ మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకో. చాలా మంది ఫోల్డర్ క్రియేషన్ కూడా నేను ప్రతి వీడియోలో చెప్పినా కూడా చాలా మంది మరి ఫోల్డర్ క్రియేషన్ ఇలా ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఒక్కసారి మీరు వీడియోలు ఫాలో అవ్వండి క్లియర్గా. యూ విల్ గెట్ టు సి. డూ రైట్ క్లిక్, క్లిక్ ఆన్ న్యూ, క్లిక్ ఆన్ ఫోల్డర్. ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి దీనిలో 4 ఫైల్స్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1కి ఎక్సెల్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎక్సెల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి అండ్ -Q1 అని ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీనిలో ఏంటంటే మీరు 1 2 3 ఇట్లా 20 క్వశ్చన్స్ రాసుకొని ఇందులో ఆన్సర్స్ ఫిల్ చేయాలి. ఏ ఆప్షనా, బి ఆప్షనా, సి ఆప్షన్ అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఒక ఫైల్. అండ్ ఇంకొక ఫైల్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వర్డ్కి సంబంధించిన రెండు ఉంటాయి కాబట్టి రెండు వర్డ్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అవ్వట్లేదు సార్, ఈ విధంగా నాకు రావట్లేదు, రైట్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ రావట్లేదు అంటే మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి వర్డ్ అని టైప్ చేయండి. వర్డ్ అని టైప్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని మన ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మన ఫోల్డర్ ఎక్కడుంది? డెస్క్టాప్ పైన ఉంది. డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేయండి. మన ఫైల్ ఓ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ డాక్యుమెంట్కి మన నేమ్ ఇవ్వండి. ఇది ఇంకొక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 2. సో ఇది ఇంకొక పద్ధతి. అట్లా చేసుకోవచ్చు, ఆ రైట్ క్లిక్ ద్వారా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా 5 ఫైల్స్, క్వశ్చన్ నెంబర్ 3 వర్డ్, క్వశ్చన్ నెంబర్ 4 ఎక్సెల్, క్వశ్చన్ నెంబర్ 5 పవర్ పాయింట్ సేవ్ చేసుకోండి. ఈ విధంగా సేవ్ సేవ్ చేసుకున్న తర్వాత సో మీకు బేసిక్ థింగ్స్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఉన్న అన్ని ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్సర్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ మెయిల్ మేజ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ ప్లస్ పేజ్ లేఅవుట్లో పేజ్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూసుకోండి. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ ఉంది అనుకుందాం. ఈ టెక్స్ట్ ఈ టెక్స్ట్కి ఫాంట్ స్టైల్ ఎలా మార్చాలి, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ఫాంట్ స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత సైజులో ఉంది అది సెలెక్ట్ చేసుకోవాలి. బోల్డా, ఇటాలికా, అండర్లైన్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం, టెక్స్ట్కి కలర్ చేంజ్ చేయడం, ఇవి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా టెక్స్ట్ అలైన్మెంట్స్, లెఫ్ట్ అలైన్మెంటా, సెంటర్ అలైన్మెంటా, రైట్ అలైన్మెంటా, జస్టిఫై అలైన్మెంటా, ఈ 4 అలైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బుల్లెట్ లిస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏ బుల్లెట్ కావాలంటే ఆ బుల్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో ఇచ్చిన బుల్లెట్ ఇక్కడ కనబడకపోతే ఏం చేయాలి? డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళండి. ఈ డిఫైన్ న్యూ బుల్లెట్లో సింబల్ పైన క్లిక్ చేయండి. సో డిఫరెంట్ బుల్లెట్స్ అనేవి ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసి అక్కడ ఇచ్చిన బుల్లెట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక పద్ధతి. అండ్ అదేవిధంగా నంబర్ లిస్ట్ కూడా సేమ్ లైక్ బుల్లెట్ లిస్ట్ లాగానే ఉంటుంది. మల్టీ లెవెల్ లిస్ట్, లిస్ట్ లోపల లిస్ట్. సో ఇది మనం ఆల్రెడీ క్లాసెస్లో మనం చాలా క్లారిటీగా చెప్పాం. ఇంక్రీజ్ ఇన్ అంటే లెఫ్ట్ మార్జిన్ నుంచి టెక్స్ట్ దూరం తీసుకెళ్ళడం, డిక్రీజ్ ఇన్ అంటే టెక్స్ట్ని దగ్గర తీసుకురావడం. ఓకేనా? ఈ ఆప్షన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా లైన్ స్పేసింగ్ 1.15 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలంటే 1 వరకు తగ్గించుకోవచ్చు, పెంచాలనుకుంటే 3 వరకు పెంచుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు చాలా మంది అంటున్నారు, "సో ఇక్కడ ముందు లైన్లో సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ ముందుకెళ్ళాలి అంటే ఈ ఆప్షనే వాడాలా సార్, ఈ లైన్ స్పేసింగ్లో ఉన్న ఈ ఫస్ట్ లైన్ ఆప్షనే వాడాలా" అని అడుగుతున్నారు. అవసరం లేదండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మనం ముందుకు తీసుకెళ్తే చాలు, అంతేగాని ఇదే వాడాలని రూల్ లేదు. అంటే అక్కడ 1 or 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాబ్ వేయండి, సెకండ్ పారాగ్రాఫ్ ట్యాబ్ వేయండి, ట్యాబ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇదే ఆప్షన్ వాడాలని రూల్ ఏం లేదు. మీకు ఎందుకు చెప్పానంటే నేను ఓవరాల్గా సిలబస్లో ఏదైతే ఉందో అది చెప్పాను. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరమో అది మాత్రమే ఫాలో అవ్వండి. యాజ్ ఆఫ్ నో ఈ వీడియోని మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. సో ఇక్కడ బార్డర్స్,
ఒక్కోసారి పారాగ్రాఫ్ బార్డర్ ఇస్తుంటాడు. అవుట్లైన్ బార్డర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ అనేది రావడం జరుగుతుంది. ఈ అవుట్లైన్ బార్డర్ని కూడా మాడిఫై చేసుకోవాలంటే బార్డర్స్ అండ్ షేడింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏ కలర్తో ఇచ్చాడో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎంత థిక్నెస్తో ఇచ్చాడో ఆ థిక్నెస్ని కూడా సెలెక్ట్ చేసుకో ఆ థిక్నెస్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఒక్కోసారి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని మాడిఫై చేయమంటాడు, ఆ మాడిఫై చేసింది కాపీ పేస్ట్ చేసి కింద రాయమంటాడు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కి కొన్ని చేంజెస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్డ్ కి బోల్డ్ అని, ఈ వర్డ్ కి ఇటాలిక్ అని, ఏదో కొన్ని చేంజెస్ ఇచ్చాడు. ఈ టెక్స్ట్ ని కాపీ చేయమంటాడు. కంట్రోల్ ఏ ద్వారా సెలెక్ట్ చేసి కాపీ చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో పేస్ట్ చేయమంటాడు. సో పేస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ పైన ఉన్న పారాగ్రాఫ్ కింద కూడా రావడం జరుగుతుంది. అది కూడా మేబీ ఇంపార్టెంట్. కాపీ పేస్ట్, కట్ పేస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఒకటి. అండ్ ఏదైనా వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే హోమ్ ట్యాబ్ లో ఏదైనా వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఫైండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏం వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, లుక్ అనే వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ఫైండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఎక్కడెక్కడ లుక్ అని ఉందో అక్కడక్కడ మనకి చూపిస్తుంది అనమాట. రీడింగ్ హైలైట్ అంటే హైలైట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేయవచ్చు. ఇది హోమ్ ట్యాబ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా మిగతావి సార్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అంటే, సిలబస్లో ఉన్నంత వరకు నేను క్లియర్గా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చెప్పాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ మేబీ ఉపయోగపడవచ్చు మీకు. షో సార్ దీని ఏమంటే చేంజ్ కేస్. ఏంటంటే, మనం అనుకోకుండా చూడకుండా అన్ని క్యాపిటల్లో రాస్తాం. ఈ పారాగ్రాఫ్ అంతా క్యాపిటల్లో వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేంజ్ చేస్తున్నా కావాలని అన్ని క్యాపిటల్ రాసాను మర్చిపోయి. సో నాకు ఇక్కడ ఏంటి, పులి స్టాప్కి ముందు ఒక సెంటెన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డాక్యుమెంట్ దగ్గర నుంచి ఈ ఆన్ ది ఇన్సర్ట్ ట్యాబ్ అనే సెంటెన్స్ ఉంది కదా. ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ కావాలి, మిగతా అన్ని స్మాల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ నేను తీసేసి రాయాల్సిన అవసరం లేదు. ఈ చేంజ్ కేస్ అనే ఆప్షన్లో సెంటెన్స్ కేస్ అంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి కావాల్సిన ఫార్మాట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒకటి మీకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఓకే. ఇది ఇది 25 మార్క్స్ పేపర్. ఇప్పుడు నేను ఈ హోమ్ ట్యాగ్ గురించి చెప్పిందంతా ఒక 25 మార్క్స్ పేపర్. సో చాలా ఈజీ. జస్ట్ మీరు టైపింగ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలంటే కదా సార్. 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. జస్ట్ మీరు పారాగ్రాఫ్ టైప్ చేశారా లేదా, దానిలో మాడిఫికేషన్స్ చేశారా లేదా, పారాగ్రాఫ్ టైప్ చేసి మాడిఫికేషన్ చేయకపోతే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా, ప్రాబ్లం ఏం అవ్వదు. కానీ కాకపోతే మార్క్స్ కట్ అవుతాయి అంతే తప్ప, టైప్ అట్లీస్ట్ టెక్స్ట్ టైప్ చేసి పెట్టినా కూడా దానికి కొన్ని మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీరు మాత్రం వర్డ్ని నెగ్లెక్ట్ చేయకండి. వర్డ్ని నెగ్లెక్ట్ చేశారు, వర్డ్ క్వశ్చన్ వదిలేశారు అంటే మీరు ఫెయిల్ అయ్యారని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ హోమ్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్లో ఏముందో చూద్దాం. ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్ ఇన్సర్షన్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇన్సర్ట్ టేబుల్, ఎన్ని కాలమ్స్ ఇచ్చాడు, ఎన్ని రోస్ ఇచ్చాడు, అన్ని కాలమ్స్ అన్ని రోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే టేబుల్ ఇన్సర్ట్ చేస్తారో డిజైన్ అండ్ లేఅవుట్ అని కొత్త ట్యాబ్స్ వస్తాయి. ఒక సెల్ని సెలెక్ట్ చేయాలంటే ఇట్లా, రోని సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలమ్ని సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా కాలమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డిజైన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ని మాడిఫై చేసుకోవాలంటే ఈ లెఫ్ట్లో ఉన్న 6 ఆప్షన్స్ని యూస్ చేయొచ్చు. లేదు మనమే ఓన్గా డిజైన్ చేయాలనుకుంటే కనుక ఏ టైప్ ఆఫ్ లైన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఎంత థిక్నెస్ ఉండాలో సెలెక్ట్ చేసుకోండి, పెన్ కలర్ ఏ విధంగా ఉండాలో సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక పెన్ సింబల్ అనేది రావడం జరుగుతుంది. ఈ పెన్ సింబల్ని మనము యూస్ చేయాలనుకుంటే అంటే ఆల్ బార్డర్స్లోకి వెళ్ళండి. బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అప్లై చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్, మనం సెలెక్ట్ చేసుకున్న పెన్ కలర్, సెలెక్ట్ చేసుకున్న థిక్నెస్ అన్ని రావడం జరుగుతుంది. ఒక ఇన్సైడ్ ఏదైనా కలర్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ రోకి ఒక టైప్ ఆఫ్ కలర్ రావాలి, ఆ టాప్ రోని సెలెక్ట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ కలర్ రావాలో సెలెక్ట్ చేసుకోండి, సింపుల్. సో ఈ విధంగా మనము ఈ ఆప్షన్స్ని యూటిలైజ్ చేయవచ్చు. అదేవిధంగా ఎక్స్ట్రా రోస్ కావాలన్నా, ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్, ఎక్స్ట్రా రోస్ కావాలంటే ఇన్సర్ట్ అబో, ఇన్సర్ట్ బిలో అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు. డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఒక్కోసారి సెల్స్ని కంబైన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పైన ఒక హెడ్డింగ్ కంబైన్ చేయాలంటే ఏం చేయాలి, మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, సింగిల్ సెల్ కింద వచ్చేసింది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ నేను రో హైట్ని ఇంక్రీజ్ చేస్తాను. అప్పుడు టెక్స్ట్ ఎక్కడ ఉంది, టాప్ లెఫ్ట్లో ఉంది. నాకు టాప్ లెఫ్ట్లో కాదు, టాప్ మిడిల్లో కావాలి, టాప్ రైట్లో కావాలి, మిడిల్ సెంటర్లో కావాలి, మిడిల్ రైట్లో కావాలి, మిడిల్ సెంటర్లో కావాలి, మిడిల్ రైట్లో కావాలి, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. ఈ 9 పొజిషన్స్లో మనం టెక్స్ట్ని ఎక్కడైనా పెట్టొచ్చు. అండ్ టెక్స్ట్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా కానీ, ఈ విధంగా కానీ, ఈ విధంగా కానీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మీకు వర్డ్లో టేబుల్లో ఉపయోగపడే అంశాలు. అదేవిధంగా
పిక్చర్ ఇన్సర్ట్ చేయడం. కొత్త వర్షన్స్ లో దిస్ డివైస్ అని కనబడుతుంది, ఇన్సర్ట్ పిక్చర్ అనగానే దిస్ డివైస్ అండ్ ఆన్లైన్ పిక్చర్స్ కనబడతాయి. ఇక్కడ క్లిప్ ఆర్ట్ కనబడదు మీకు. ఇక్కడ పిక్చర్స్ అనేది ఉంది. సో సెలెక్ట్ ఎనీ పిక్చర్ ఫ్రమ్ అవర్ థింగ్. సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ అని. ఎప్పుడైతే ఇన్సర్ట్ అని ఒక పిక్చర్ అనేది రావడం జరిగింది, ఈ సైడ్స్ ని మనము ఈ విధంగా స్క్రోల్ చేస్తే కనుక పిక్చర్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఇదేమో ఈ పర్టికులర్ స్క్వేర్, ఈ పర్టికులర్ స్క్వేర్ ఏమో హైట్ ఇంక్రీజ్ డిక్రీస్, ఇదేమో విడ్త్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి, ఈ కార్నర్స్ ఏమో విడ్త్ అండ్ హైట్ ఒకేసారి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఇలా కాదు సార్ నాకు ఇంత మాన్యువల్ పని అవసరం లేదు అనుకుంటే, నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి 7.88 ఉంది కదా, 4 సెంటీమీటర్స్ ఇచ్చాను, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. విడ్త్ అండ్ హైట్ రెండు తగ్గిపోతాయి. ఇక్కడ కొన్ని డిజైన్స్ ఇచ్చాడు, ఈ డిజైన్స్ ని వాడచ్చు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిక్చర్ యొక్క షేప్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిక్చర్ యొక్క బార్డర్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ బార్డర్ కూడా థిక్నెస్ ని మనం పెంచుకోవచ్చు. వెయిట్ అనే ఆప్షన్ ద్వారా థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా పిక్చర్ కి డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే. పొజిషన్, ఇప్పుడు పిక్చర్ని మనం మూవ్ చేద్దామంటే మూవ్ అవ్వదు. కంపల్సరీగా పిక్చర్ ఇన్సర్ట్ చేసినప్పుడు పొజిషన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పొజిషన్ కూడా మనం మార్చుకోవచ్చు. టెక్స్ట్తో పాటు ఏ విధంగా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఈ టెక్స్ట్తో పాటు ఈ పర్టికులర్ పిక్చర్ ఏ విధంగా అరేంజ్ అవ్వాలనేది టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్లో ఉంటుంది. టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బిహైండ్ ది టెక్స్ట్ కావాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ కావాలి, ఎట్లా కావాలంటే అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది పిక్చర్ని ఇన్సర్ట్ చేసే విధానం. అదేవిధంగా నెక్స్ట్ షేప్స్, డిఫరెంట్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవచ్చు. మరి ఇందులో టెక్స్ట్ రాయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి టెక్స్ట్ రాసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. దీన్ని డిజైన్ ఇక్కడ చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఇచ్చిన డిజైన్స్ వాడుకోవచ్చు. లేదు మనమే చేసుకోవాలనుకుంటే కనుక షేప్ ఫీల్డ్లోకి వెళ్ళి కలర్ ఫిల్ చేసుకోవాలా, పిక్చర్ ఫిల్ చేసుకోవాలా, గ్రేడియంటా, టెక్స్చరా మనం డిసైడ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అవుట్లైన్ ఏ కలర్లో ఉండాలి, ఎంత థిక్నెస్లో ఉండాలి, వెయిట్ అనే ఆప్షన్, అండ్ ఏ టైప్ ఆఫ్ లైన్ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చేంజ్ డిఫరెంట్ షేప్ కూడా మనం మార్చుకోవచ్చు. షాడో ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, 3D ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఈ మిగతా టెక్స్ట్ ర్యాపింగ్ ఎవ్రీథింగ్ ఎస్ పిక్చర్ టైప్ అన్నమాట. సో ఈ విధంగా షేప్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే చార్ట్, స్మార్ట్ ఆర్ట్ కూడా ఉంటుంది. స్మార్ట్ ఆర్ట్ అంటే మనకి లిస్ట్ లాగా రాసుకోవాలన్నా, సైకిల్ లాగా రాయాలన్నా డిఫరెంట్ స్మార్ట్ ఆర్ట్స్ కూడా ఉంటాయి. అది కూడా ఒకసారి వినండి. అదేవిధంగా చార్ట్స్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఏ టైప్ ఆఫ్ చాట్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఒక డేటా అనేది రావడం జరుగుతుంది ఎక్సెల్లో. దీనిలో మనకి ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన డేటాని ఎడిట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 అని ఇచ్చాడు, స్టూడెంట్ 2 ఇచ్చాడు, స్టూడెంట్ 3 అని ఇచ్చాడు. ఇది మనం ఎడిట్ చేసుకోవాలి. అంతేగాని మనకు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిందే ఇక్కడ రావాలని రూల్ ఉండదు. డిఫాల్ట్ ఒక డేటా వస్తుంది. ఆ డిఫాల్ట్ డేటాని మనం ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ, దీనిలో కూడా ఎడిట్ అయిపోతుంది. దీనికి డిఫరెంట్ కలర్స్, ఒకవేళ కలర్స్ డిఫరెంట్గా మెన్షన్ చేస్తే ఇక్కడ నుంచి కలర్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఏ కలర్ మెన్షన్ చేసాడో సెలెక్ట్ చేసుకోండి. మనం చాట్ టైటిల్ ఇవ్వాలి, యాక్సెస్ టైటిల్ ఇవ్వాలి అంటే చాట్ టైటిల్లోకి వెళ్ళండి. అబోవ్ చాట్ అని మెన్షన్ చేయండి. దీనికి సంబంధించిన టెక్స్ట్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా హారిజాంటల్ యాక్సెస్ కింద బిలో యాక్సెస్ టైటిల్, వర్టికల్ యాక్సెస్కి రొటేటెడ్ టైటిల్, ఇట్లా టైటిల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చాడో ఆ టెక్స్ట్ని మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. యాక్సెస్ టైటిల్, బిలో యాక్సెస్ టైటిల్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. ఆ తర్వాత లేఅవుట్ అనే ఆప్షన్లోకి, లేఅవుట్ అనే ఆప్షన్లో లెజెండ్స్ అని ఉంటాయి. లెజెండ్స్ అంటే ఈ రైట్ సైడ్లో ఏవేవి ఏ కలర్ చూపిస్తున్నాయని చూపిస్తుంది కదా. సో ఈ లెజెండ్స్ని రైట్లో ఇస్తే రైట్, టాప్లో ఇస్తే టాప్, బాటంలో ఇస్తే బాటమ్, అక్కడ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మనం అలైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేటా లేబుల్స్, ఈ నంబర్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ నంబర్ అంటే ఇప్పుడు S1కి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి తెలుసుకోవాలనుకుంటే కనుక డేటా లేబుల్స్లో సెంటర్ అనండి, లేదంటే ఇన్సైడ్ అండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అండ్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది డేటా లేబుల్ సంబంధించింది. డేటా టేబుల్ ఒక కింద డేటా చూపించమంటే డేటా టేబుల్లోకి వెళ్ళి ఈ విధంగా డేటాను కూడా చూపించవచ్చు మనం. ఈ ఫార్మాట్ ట్యాబ్ ఇస్ నథింగ్ బట్ షేప్ ట్యాబ్, ఒకసారి చూసుకోండి. ఓకే. సో దీస్ ఆర్ ది థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా టెక్స్ట్ బాక్స్ మధ్యలో ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం టెక్స్ట్ రాస్తాం. మళ్ళీ వచ్చేది కొత్త ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. మళ్ళీ షేప్కి సంబంధించిన సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. దెర్ ఈజ్ నథింగ్ చేంజ్. ఓకే. ఆ తర్వాత వర్డ్ ఆర్ట్, ఒక్కోసారి మనకి టెక్స్ట్ రాసిన తర్వాత వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇన్సర్ట్లో వర్డ్ ఆర్ట్ అనేది ఉంటుంది. ఈ వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఏ టైప్ ఆఫ్ వర్డ్ ఆర్ట్ ఇచ్చాడో ఆ టైప్ ఆఫ్ వర్డ్ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. మళ్ళీ కొత్తగా ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. సేమ్ షేప్ లాగానే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత
పేజ్ యొక్క మార్జిన్ అడ్జస్ట్ చేసుకోవడం. ఒక్కోసారి మనం చెప్పాను కదా, టెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నాకు యువర్ అనేది ఇక్కడ యాడ్ అయింది, కానీ కాకపోతే నాకు ఇచ్చిన పేపర్లో యువర్ అనేది కింద ఉంది. అట్లా అని చెప్పి మీరు ఎంటర్ చేయకూడదని క్లియర్గా చెప్పాను. అప్పుడు ఏం చేయాలంటే మార్జిన్స్ని అడ్జస్ట్ చేసుకోవడము, లేదంటే లేదంటే ఓరియంటేషన్ చేంజ్ చేసుకోవడము, లేదంటే పేపర్ యొక్క సైజ్ని అడ్జస్ట్ చేసుకోవడము చేయాలి. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే రావడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ టెక్స్ట్ 2 కాలమ్స్ కింద డివైడ్ చేయాలంటే 2 కాలమ్స్ కానీ 3 కాలమ్స్ కానీ మనం డివైడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఆ తర్వాత బ్రేక్స్ గురించి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఓకే, మాకు మోడల్ పేపర్లో ఇచ్చాడు ఒకటి, ఆ, ఒకటి పోర్ట్రేట్, ఒకటి ల్యాండ్స్కేప్ అన్నాడని. సో నేను నేను అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సింపుల్. ఫస్ట్ పేజ్ పోర్ట్రేట్లో ఉంది, సెకండ్ పేజ్ ల్యాండ్స్కేప్లో రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పేజ్ ఎండ్లో బ్రేక్స్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ కంటిన్యూస్ అని పెట్టండి. ఆ తర్వాత సెకండ్ పేజ్ ఎండ్లోకి వచ్చేసి పేజ్ బ్రేక్ కంటిన్యూస్ అని చెప్పి పెట్టండి. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ పేజ్ని సెలెక్ట్ చేయండి. సెకండ్ పేజ్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేసి ఈ ఓరియంటేషన్ని ల్యాండ్స్కేప్లో పెట్టండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజ్ వర్టికల్లో ఉంది, సెకండ్ పేజ్ ల్యాండ్స్కేప్లో ఉంది, మిగతా పేజెస్ అన్ని. ఇది ఎందుకు థర్డ్ పేజ్ కూడా వచ్చిందంటే అక్కడ టెక్స్ట్ ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇందులోకి వచ్చింది. సో నెక్స్ట్ పేజ్ మళ్ళీ ల్యాండ్స్కేప్లో వర్టికల్లో ఉంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఒక లైన్ నెంబర్స్ అడిగితే కనుక లైన్ నెంబర్స్లోకి వెళ్ళి లైన్ నెంబర్స్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. వాటర్ మార్క్ అంటే ఇంకా టెక్స్ట్ రావడానికి యూజ్ చేస్తాం. కస్టమ్ వాటర్ మార్క్ అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకో. సో ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా టెక్స్ట్ యొక్క కలర్ని కూడా మార్చుకోవచ్చు. పేజ్కి బార్డర్, పారాగ్రాఫ్ బార్డర్ కాకుండా పేజీ కూడా బార్డర్ ఉంటుంది. ఆ పేజీ బార్డర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇది పేజ్ లేఅవుట్లో మీకు అవసరం ఉన్న థింగ్స్. అండ్ మిగతా ట్యాబ్స్ గురించి ఏం అవసరం లేదు. ఒక ఒక మెయిలింగ్స్ అనేది అవసరం ఇక్కడ. మెయిలింగ్స్ ఒక్కోసారి 15 మార్క్స్కి ఈ మెయిలింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏం లేదు, మెయిలింగ్స్ అంటే 6 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. టూ అనే దానికి రాసేసి ఇక్కడ కొంత టెక్స్ట్ తీసుకుంటున్నా. ఈ టెక్స్ట్ని నేను గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకేసారి పంపించాలనుకుంటే కనుక ఈ పర్టికులర్ మెయిల్ మేజ్ అనేది యూజ్ చేస్తాను. వాళ్ళు లిస్ట్ ఇస్తారు, నలుగురుకు ఐదుగురుకు పంపించమని. అప్పుడు మెయిలింగ్స్లోకి వెళ్ళండి, ఈ టెక్స్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత కర్సర్ని టూ కింద ప్లేస్ చేసి స్టార్ట్ మెయిల్ మేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్, స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్ పైన క్లిక్ చేయండి. స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత లెటర్ సెలెక్ట్ చేసుకుని స్టార్టింగ్ డాక్యుమెంట్ అనండి. ఆ తర్వాత యూజ్ ఫ్రమ్ ది కరెంట్ డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసి నేను చెప్పిన ఆప్షన్స్ ఫాలో అవ్వండి అంతే. ఇంకా మిగతాది ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా మాకు, మళ్ళీ ప్రాబ్లం ఏం కాదు, నేను చెప్పిన ఆప్షన్స్ మరి ఫాలో అవ్వండి. సెలెక్ట్ రెసిపియెంట్. సెలెక్ట్ రిసిపియెంట్స్ అనగానే మనకి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం టైప్ ఏ న్యూ లిస్ట్ కింద మార్చుకొని క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఏవైతే 4 5 పేర్లు ఇస్తారో ఆ 4 4 5 పేర్లని ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ ఇస్తే అడ్రస్, ఏది కావాలంటే అది అడ్రస్. ఈ డిలీట్ చేయడం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా ట్యాబ్స్ని డిలీట్ చేయాలని. అది అవసరం లేదు, జస్ట్ ఎందుకంటే 4 ఉంటాయి కాబట్టి జస్ట్ ట్యాబ్ ట్యాబ్ అనుకొని వాళ్ళు ఇచ్చిన నేమ్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓకే అనండి. లిస్ట్ ప్రిపేర్ అవుతుంది, దానికి ఒక పేరు అడుగుతాడు, ఏదో ఒక పేరు ఇవ్వండి. ఆ తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీళ్ళేనా ఉన్నదంటే వీళ్ళే మనం రాసిన లిస్ట్. ఆ తర్వాత రైట్ ఇయర్ లెటర్ అని ఆల్రెడీ రాశాను. రాసిన తర్వాత కర్సర్ని ఎగ్జాక్ట్గా టూ కింద ఉందా లేదా చెక్ చేసుకోండి. మోర్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. ఏవైతే మనం అనుకున్నామో వాటిని ఆ ఫీల్డ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసేసి వీటికి స్పేస్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత జస్ట్ ప్రివ్యూ లెటర్స్ అనండి. లెటర్స్ అన్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది రిసిప్ట్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంప్లీట్ ది మెజ్ అనండి. ఇక్కడ మీరు ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక లెటర్స్ 1 అనే డాక్యుమెంట్ వచ్చింది కదా. సో మరి చాలా మంది అడుగుతున్నారు, సార్ పాతది మళ్ళీ మనం డిలీట్ చేయాలంటే ఎస్, పాత ఎంటీ ఫైల్ డిలీట్ చేసేసి ఈ ఫైల్ని, ఈ మెయిల్ మెజ్ ఉన్న ఫైల్ని మనం మన హాల్ టికెట్ నెంబర్తో మన ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. సో క్వశ్చన్ నెంబర్ 2. సో ఇది నేను సేవ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇది వర్డ్లో మీకు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ 40 మార్క్స్. ఓకే. మిగతాది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఒకటి అవసరం. ఒకవేళ మీరు స్పెల్లింగ్స్ రాస్తే కనుక స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్లోకి వెళ్ళండి. ఆ గ్రామర్ చెక్ని కానీ స్పెల్లింగ్ చెక్ని కానీ మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను 5 తీసేసాను.
రెడ్ కలర్ చూపిస్తుంది. రెడ్ కలర్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్. ఇక్కడ వైని స్మాల్ చేస్తున్నాం. ఇదంటే గ్రీన్ కలర్ అంటే గ్రామటికల్ మిస్టేక్. మరి వీటిని ఎట్లా రెక్టిఫై చేయాలి? రివ్యూలోకి వెళ్ళి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ పైన క్లిక్ చేయండి. ఈ యూ కాదు ఈ యూ అంట. ఓకే డన్ చేంజ్. ఈ డిజైన్ ఈ డిజైన్ కాదు ఈ డిజైన్ అంట. ఓకే చేంజ్ అయిపోయింది. ఇది ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అంటే ఇక మన డాక్యుమెంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు అని అర్థం. సో ఇది చాలా 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 ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని మీరు ఫోకస్ చేసి కనుక చేస్తే ఇనఫ్. ఇంకా అంటే నేను ఇచ్చిన అసైన్మెంట్లో కొంచెం అడ్వాన్స్డ్గా అడిగి ఉన్నాను, ఎందుకంటే మిమ్మల్ని తరో చేయాలి అని చెప్పి. అంతేకాని ఈ ఆప్షన్స్ని మీరు మైండ్లో పెట్టుకొని పోతే కనుక వర్డ్ 40 out of 40 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ ప్రిపేర్ అండ్ ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ వేరెవర్ వెనెవర్ ఐ ఫైండ్ టైమ్ అండ్ ఐ విల్ డూ ఎక్సెల్ బై టుడే ఈవినింగ్ అండ్ పవర్ పాయింట్ ఆల్సో. సో దిస్ ఈస్ వర్డ్ సెషన్, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.